బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా టీ20 సిరీస్కు సిద్ధమైంది. గ్వాలియర్ వేదికగా రేపు తొలి టీ20 జరగనున్నది. అయితే దీంతో బంగ్లాదేశ్తో ఆమెతుమ్మి తేల్చుకోనున్న టీమిండియా. టెస్టు సిరీస్ ఆడిన ఆటగాళ్లందరికీ ఈ సిరీస్ నుంచి విశ్రాంతి లభించింది. టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో 15 మంది కుర్రాళ్లతో ఈ సిరీస్కు జట్టును ఎంపిక చేశారు. దాంతో తుది జట్టు ఎంపికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రెగ్యులర్గా ఆడే ఆటగాళ్లు లేకపోవడంతో తుది జట్టులో ఎవరికి చోటు దక్కుతుందని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టీ20లకు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించగా యశస్వీ జైస్వాల్, శుభ్మన్ గిల్ను ఈ సిరీస్కు దూరంగా ఉంచారు. దాంతో అభిషేక్ శర్మ, సంజు శాంసన్ ఓపెనర్లుగా బరిలోకి దిగే అవకాశం కనిపిస్తుంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 3వ స్థానంలో ఆడనుండగా రియాన్ పరాగ్ 4వ స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. స్టార్ ఆల్రౌండర్ అయిన హార్దిక్ పాండ్యా ఈ సిరీస్తోనే రీ-ఎంట్రీ ఇవ్వనున్నాడు. అతను 5వ స్థానంలో బ్యాటింగ్ చేయనుండగా రింకు సింగ్ 6వ స్థానంలో బరిలోకి దిగనున్నాడు. స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ 7వ స్థానంలో ఆడనుండగా స్పెషలిస్ట్ స్పిన్నర్ రవి బిష్నోయ్ బరిలోకి దిగనున్నాడు. అయితే పేస్ బాధ్యతలను హర్షదీప్ సింగ్తో పాటు మయాంక్ యాదవ్, హర్షిత్ రాణాలు పంచుకోనున్నారు. ఈ ఇద్దరికీ ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్ కానుంది. ఎక్స్ట్రా స్పిన్నర్గా ఆల్రౌండర్ కావాలనుకుంటే మాత్రం హర్షిత్ రాణా స్థానంలో వరుణ్ చక్రవర్తి వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. హార్దిక్ పాండ్యా రూపంలో స్టార్ ఆల్రౌండర్ ఉన్న నేపథ్యంలో తెలుగు తేజమైన నితీష్ కుమార్ రెడ్డి బెంచ్కే పరిమితం కానున్నాడు. అయితే రేపు జరగబోయే మొదటి టీ20కి భారత జట్టు చూసుకున్నట్లయితే అభిషేక్ శర్మ, సంజు శాంసన్, వికెట్ కీపర్ సూర్యకుమార్ యాదవ్, కెప్టెన్ రియాన్ పరాగ్, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్నోయ్, హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్, మయాంక్ యాదవ్లు ఉన్నారు. అయితే ఇప్పటికే టెస్టు సిరీస్ను కోల్పోయిన బంగ్లాదేశ్ జట్టు రేపు జరగబోయే మొదటి టీ20లో ఎలాగైనా గెలవాలని బంగ్లాదేశ్ ఆటగాళ్లు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.